హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. చాలా మంది కపుల్స్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అని ఎన్నో చోట్ల తిరిగి, ఎన్నో మెడిసిన్స్ వాడి, ఎన్నో ట్రీట్మెంట్స్ చేయించుకొని మా దగ్గరికి వస్తారు. చాలా విసిగిపోయి ఉంటారు. ఏదన్నా ఒక ట్రీట్మెంట్ చెప్పండి మేడం, మేము ఎంత కష్టం ఉన్నా మేము చేయించుకుంటాము, ఎంత ఖర్చైనా మేము చేయించుకుంటాము, కానీ మాకు 100% రిజల్ట్ కావాలి అని అడుగుతుంటారు. ఇది చాలా కామన్ సినారియో అండి. మాకు 100% రిజల్ట్ ఇస్తాను అంటే మేము ఏదే ట్రీట్మెంట్ అయినా చేయించుకుంటాము అని అడుగుతూ ఉంటారు. సో నిజానికి 100% సక్సెస్ రేట్ గ్యారంటీగా వచ్చే పద్ధతి యాక్చువల్లీ ఎటువంటి ట్రీట్మెంట్ అనేది లేదండి. సో ఎంత కష్టమైనా, ఎంత ఖర్చైనా కూడా ఈ పద్ధతి ఫాలో అవుతే మీకు 100% గ్యారంటీగా ప్రెగ్నెన్సీ వస్తుంది అని ఇప్పటి వరకైతే ప్రపంచంలో ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. మనం చేసే ఏ ట్రీట్మెంట్లో అయినా ప్రెగ్నెన్సీ రావడానికి అనుకూలంగా చేయగలమే కానీ అది గ్యారంటీగా వస్తుంది అని అయితే చెప్పలేం. సో మనకు ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? సో ఒకటి, మందుల ద్వారానే మనం ట్రై చేసుకోవచ్చు. సో ఎక్కువ ప్రాబ్లం లేదు, వాళ్ళకి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, ఎగ్ నంబర్ బాగానే ఉంది, స్పర్మ్ కౌంట్ బాగానే ఉంది, జస్ట్ మెడిసిన్స్ వాడి భార్యాభర్తలు కలవండి, న్యాచురల్గా ట్రై చేయడానికి ఎక్కువ మ్యారేజ్ అయ్యి కూడా 1-2 years కంటే ఎక్కువ అవ్వలేదు అన్నప్పుడు మనం జస్ట్ మెడిసిన్స్ ఇచ్చి ట్రై చేయొచ్చు. కొన్ని చిన్న చిన్న హార్మోనల్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ప్రొలాక్టిన్ కి సంబంధించి వాటికి టాబ్లెట్స్ ఇచ్చినా కూడా చాలా మందికి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. రెండోది చూసుకుంటే IUI అనే ట్రీట్మెంట్ ఉంటుందండి. దీంట్లో ఎగ్ పెరిగి విడుదలవ్వడానికి ట్రీట్మెంట్ పెట్టి విడుదలయ్యే సమయానికి భర్త కణాల్లో కదిలే కణాలు తీసి గర్భసంచిలోకి ఎక్కిస్తాం. సో నార్మల్గా న్యాచురల్గా వీళ్ళు కలిసినప్పుడు కణాలు గర్భసంచి ద్వారం బయటపడాల్సినవి కొంచెం ఒక స్టెప్ ముందుకి గర్భసంచి లోపల దాకా పంపిస్తాం. సో అండం విడుదలయ్యే టైంకి కణాలు ఎక్కువగా అందుబాటులోకి వస్తాయి కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీతో పోలిస్తే ఇంకొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో అరౌండ్ 10-15% సక్సెస్ రేట్ ఎక్స్పెక్ట్ చేస్తామండి. చాలాసార్లు మీరు IUI చేశారు కదా మేడం, ఎగ్ పెరిగిందన్నారు, విడుదలైందన్నారు, కణాలు కూడా మీరు ఎక్కిచ్చారు, మరి ఎందుకు రాలేదు ప్రెగ్నెన్సీ అంటారు. సో మనం జస్ట్ ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నామండి. తర్వాత జరగాల్సింది ఏది మన కంట్రోల్లో ఉండదు. ఆ కణాలు ట్యూబ్లోకి అందుకోవాలి, అండంతో కలవాలి, ఒక ఎంబ్రియో ఫామ్ అవ్వాలి, అది వచ్చి గర్భసంచిలో అతుక్కోవాలి. సో ఇదేది మన చేతిలో ఉండదు కాబట్టి దానికి కూడా సక్సెస్ రేట్ లిమిటెడ్గానే ఉంటుంది. ఇంకా మూడోది వస్తే IVF ట్రీట్మెంట్ అండి. ఈ ట్రీట్మెంట్లో అండం పెరగడానికి, ఎగ్స్ అన్ని పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి బయటికి తీసి స్పర్మ్తో కూడా మేమే కలిపి ఎంబ్రియో ఫామ్ చేసి ఫామ్ అయిన ఎంబ్రియోని గర్భసంచిలో పెడతాం. సో ఈ ప్రాసెస్లో ఇన్ని చేస్తున్నాం కదా, ఎగ్స్ తీస్తున్నాం, స్పర్మ్తో కలుపుతున్నాం, ఎంబ్రియో కూడా తయారు చేసి గర్భసంచిలో పెడతాం. కానీ దీంట్లో కూడా మ్యాక్సిమం సక్సెస్ రేట్ యూజువలీ అరౌండ్ 60-70% ఉంటుందండి. అది కూడా అన్ని ఫేవరబుల్గా ఉంటాయి. అంటే ఏజ్, వయసు కాదు, ఎగ్ నంబర్ బాగుంది, స్పర్మ్ కౌంట్ బాగుంది, అన్ని అనుకూలంగా ఉంటేనే 70% వరకు ఛాన్స్ అనేది ఉంటుంది. ఏజ్ ఎక్కువ ఉండే కొద్దీ మనకి సక్సెస్ రేట్ తగ్గుతుంది. స్పర్మ్ కౌంట్ మరీ తక్కువ ఉన్న ఛాన్సెస్ తగ్గుతాయి, ఎగ్ కౌంట్ తగ్గినా చాలా ఛాన్సెస్ తగ్గుతాయి. సో ఒక కపుల్ వచ్చినప్పుడు వాళ్ళకున్న కండిషన్స్ని బట్టి వాళ్ళు ఎంత సక్సెస్ రేట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మనం చెప్తాం. సో ఇప్పుడు IVF సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయండి. సో స్పర్మ్ సెలెక్షన్కి మైక్రోఫ్లూయిడిక్స్ అనే టెక్నిక్ వచ్చింది. మనకు ఫామ్ అయిన ఎంబ్రియోస్లో ఏ ఎంబ్రియో బాగుంది అనేది మనము చూసి కనిపెట్టలేము. రీఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని ఉంటుంది. జెనెటిక్ టెస్టింగ్ చేసి బెస్ట్ ఎంబ్రియోని మనం సెలెక్ట్ చేసుకొని పెట్టగలం. సో ఇవన్నీ టెక్నాలజీస్ కూడా మనం వాడినా కూడా 80% ఈస్ ద మాక్సిమం దట్ వీ కెన్ అచీవ్ అండి. సో అల్టిమేట్గా 100% గ్యారంటీగా ప్రెగ్నెన్సీ వచ్చే పద్ధతి అయితే ఏది ఉండదు. కాకపోతే మీరు ఎలాగో సక్సెస్ అవ్వదు కదా అని వదిలేసి ఇంట్లోనే న్యాచురల్గానే ట్రై చేయాలి అని అనుకుంటే మాత్రం చాలా లాస్ అవుతారు. ఎందుకంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి చాలా లిమిటెడ్ సక్సెస్ రేట్, 5% కూడా ఉండదు. అదే మీరు ట్రీట్మెంట్కి వెళ్తే ఆల్మోస్ట్ 70% వరకు టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ అవకాశాన్ని వదులుకోకూడదు. ఎవరికైతే ట్రీట్మెంట్ అవసరమో ఖచ్చితంగా వాళ్ళ ట్రీట్మెంట్కి వెళ్తే ఛాన్సెస్ అనేవి చాలా మటుకు ఇంప్రూవ్ అవుతాయి. థ్యాంక్ యూ.